ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు పార్టీకి పట్టున్న ఆ జిల్లాలో క్రమంగా అంధకారం అలుముకుంటోందా? పక్క పార్టీలోకి క్యూ కట్టే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోందా? ఇప్పటికే ఓ మాజీ మంత్రి ఎమ్మెల్సీ పక్కకు జరిగిపోతే జిల్లాలో పార్టీకి ఆయుపట్ లాంటి నేత కూడా బై బై చెప్పేయబోతున్నారా? ఇన్నాళ్ళు ఖండించిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు పరోక్షంగా మనసులో మాటను చెప్పకనే చెప్పేశారా? ఇంత జరుగుతున్నా సెట్ చేయగలిగిన ట్రబుల్ షూటర్ లేని ఆ జిల్లా ఏంటా కథ? ఒకప్పుడు గట్టి పట్టున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందన్న అభిప్రాయం బలపడుతోంది. ఆ పార్టీ నేతలు వరుసబెట్టి బై చెప్పేస్తున్నారు. పోతుల సునీత పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పార్టీ మౌత్ పీస్గా ఉన్న పోతుల సునీత ఫ్యాన్ కింద నుంచి పక్కకు జరిగేశారు. ఆమె ఇక టీడీపీ కండువా కప్పుకోవడమే తరువాయి అన్న మాట వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. ఒకప్పుడు పరిటాల రవి అనుచరులు అయిన పోతుల సునీత, ఆమె భర్త సురేష్ మావోయిస్టు రాజకీయాల నుంచి టీడీపీలో చేరారు. చీరాల నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిన సునీతకు 2017లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో తనకు మరో 3 ఏళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి వైసీపీలో చేరారామె. తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు జగన్. ఆ పదవీకాలం ముగిశాక ఎక్స్టెన్షన్ కూడా దక్కింది. వైసీపీలో చేరిన నాటి నుంచి ఆమెకు సముచిత స్థానమే ఇచ్చారు జగన్. అందుకు తగ్గట్టు సునీత కూడా చంద్రబాబును అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగానే టార్గెట్ చేశారన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ఆమె వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కూడా ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన సిద్ధా రాఘవరావు కూడా 2019 ఓటమి తర్వాత టీడీపీ వదిలి వైసీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు సిద్ధా. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలో చేరకపోయినప్పటికీ టీడీపీ వైపునకే అడుగులు పడుతున్నాయని, రీఎంట్రీ కోసం నానా తంటాలు పడుతున్నారన్నది ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్లో టాక్. మరోవైపు జిల్లాలో పార్టీకి ఆయువు పట్టు లాంటి వాడని చెప్పుకునే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీని వదిలివేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఇలాంటి ప్రచారం జరిగినా ఖండించారు బాలినేని. కానీ ఈసారి అలాంటిది ఉండబోదన్న టాక్ నడుస్తోంది. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లేదన్న అసంతృప్తితో ఉన్నారట బాలినేని. పెద్దోళ్లకి దీని గురించి చెబుదామంటే కనీసం తన మాట వినే పరిస్థితుల్లో అధిష్టానం లేదని కూడా అసహనంతో ఉన్నట్టు తెలిసింది. పైగా తాను జనసేనలోకి వెళుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని, బహుశా తాను వెళ్లకుండా అడ్డుకునేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి వ్యాఖ్యల ఉద్దేశం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. బాలినేని కామెంట్స్తో ఆయన పార్టీ మార్పు ప్రచారానికి మరింత బలం చేకూరినట్లుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వీరితో పాటు గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన ఎడం బాలాజీ, అద్దంకిలో ఓడిన పాణెం చినహనిమిరెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. సంతనూతలపాడు నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున కేవలం పార్టీ సెంట్రల్ ఆఫీస్కే పరిమితమయ్యారు తప్ప నియోజకవర్గంలోని కార్యకర్తలకు టచ్లో లేరట. అసలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదట. ఈ పరిస్థితుల్లో ప్రకాశం వైసీపీలో అంధకారం అలుముకుంటోందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీకి గుడ్ బై చెప్పే వాళ్ల లిస్టులో ఇంకే పేర్లున్నాయో చూడాలంటున్నారు పరిశీలకులు.